ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది అయినటువంటి తలంటుకోవడం అనే అంశం భోగి పండుగ నాడే తలంటుకోవాలి. సంక్రాంతి నాడు తలంటుకోకూడదు. ఇది మొదటి నియమం. రెండవది, కొత్త బట్టలను భోగి పండుగ నాడే వేసుకోవాలి, సంక్రాంతి పండుగ నాడు కాదు. 3, పండక్కి ఇంటికి వచ్చిన బంధువులు, అల్లుడు లేదా ఆత్మీయులు పండగకి సంబంధించిన 3వ రోజు కనుమ నాడు ప్రయాణం చెయ్యకూడదు. ఈ మూడింటిలో వస్త్రాలకు సంబంధించిన ఒక విశేషం ఉంది. రేవతి ఈస్తవా వ్యక్షన్ కృత్తికాశ్చాకృతగ్స్తవా ధియోవయన్న భగ్న అవృంజన్ ఇలాంటి మంత్రాలు చెబుతూ శాస్త్రంలో దుస్తులు ధరించాలి అని ప్రమాణం. చాలా మంది కొత్త వస్త్రాలు అనగానే సాయంత్రం వేళ గుడికి వెళ్తాంగా అప్పుడు వేసుకుంటా ఉంటారు. కూడదు. ఉదయం చేసుకోండి, పెద్దలకి నమస్కరించండి. మీకు సాయంత్రం పూట మళ్ళీ ధరించి సరదా ఉంది అంటే వేసిన వాటిని కాసేపు అలా శరీరం పైన అట్టి పెట్టుకుని ఆ తదుపరి ఉతికి శుభ్రమైనటువంటి వేరే వాటిని ధరించి సాయంత్రానికి మళ్ళీ వాటిని ధరించి వెళ్ళవచ్చుగాక. కానీ సంప్రదాయం ధర్మశాస్త్రం ప్రకారం భోగి పండుగ నాడే ఉదయం భోగి మంటలు, దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకోవడం, తలంటుకుని స్నానం చేయడం, కొత్త వస్త్రాలకి పసుపు కుంకుమ తాటించి దైవ సన్నిధానంలో దీపారాధన చేసిన తరువాత ఆ స్వామి సన్నిధానంలో ఉంచి సంక్రాంతి